మనకు 3 టైప్స్ ఆఫ్ ట్రీస్ నుంచి మాత్రం తయారు చేస్తారు. ఏమేం ట్రీస్ అంటే ఒకటి పాపీ ట్రీ, నెక్స్ట్ కోకో ట్రీ, నెక్స్ట్ కెన్నాబీస్ అంటే ఇది మన దగ్గర దొరుకుతుంది. గాంజా సిగరెట్లలో పెట్టి తాగుతూ ఉంటారు ఇక్కడ కొంతమంది పిల్లలు. మనకు మెయిన్ ఈ పాపీ ట్రీ తర్వాత కోకో ట్రీ, వీటికి సంబంధించినటువంటి సబ్స్టాన్సెస్ మన దగ్గర పెద్దగా ఉండవు, కానీ మన పల్లెటూరులో కాబట్టి మన దగ్గర మెయిన్ దొరికేది ఏంది, గాంజా దొరుకుతుంది మన దగ్గర. గాంజాకి ఇంకో పేరే కెన్నాబీస్. గాంజా ఆకు అక్కడ పైన ఉన్నది చూసారా, బంతిపూ చెట్టు చూసారు ఎవరైనా, సేమ్ ఆకులాగా ఉంటుంది, ఎండబెట్టి దాన్ని చేస్తారు అన్నట్టు, ప్రాసెస్ చేస్తారు. అయితే ప్రధానంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి చెప్పండి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనిషి యొక్క బిహేవియర్ చేంజ్ అయిపోతుంది, ఒక పిచ్చివాన్ లెక్కన ప్రవర్తిస్తాడు, మీరు చూశారు చాలామంది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోవద్దు, ఎస్పెషల్లీ అబ్బాయిలు. మన దగ్గర అమ్మాయిలు అనేవాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం చాలా తక్కువ కాబట్టి చెప్తున్నా, మీరు ఈ వయసు నుంచి వెళ్ళి అటువంటి వాటికి దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితులలో ఎవరైనా డ్రగ్స్ తీసుకునేవాడు ఏం చేస్తాడంటే పక్కనున్న వాళ్ళకు హ్యాబీ నేర్పిస్తాడు. వాడు ఏం కాదురా ఫ్రీగా తాగని చెప్పి తాగిపించే ఏర్పాటు చేస్తాడు. మీరేం చేస్తారంటే టైంపాస్, ఈ ఏజ్లో ఎట్లుంటుందంటే టీనేజ్లో కొంచెం తెలిసి తెలియక టేస్ట్ చేయాలనిపిస్తుంది, టేస్ట్ చేసినాక నెక్స్ట్ తెల్లారి మళ్ళీ తాగాలనిపిస్తుంది, మెల్లమెల్లగా తర్వాత నీకు డబ్బులకు వాడే అమ్ముతాడు. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి, ఓకేనా? అందరు ఉంటారు దూరంగా, దగ్గర ఉంటారు అందరూ. అటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళతోటి ఖచ్చితంగా మీరు దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గర ఉంటారు, ఓకేనా?